చివరిగా ఒకటి చెప్పండి, ఐడ్రీమ్ మీడియా వీక్షకుల కోసం చెప్పండి. 67 ఏళ్ల వయసులో తల నిండా జుట్టు ఉంది, ఆ జుట్టు నల్లగా నిగనిగలాడడానికి ఏ కంపెనీ రంగు జుట్టులో కానీ మీసాల్లో కానీ కొంచెం తెల్లబడిన మాట వాస్తవం, పూర్తి కాకపోయినా వయసులో వచ్చేటువంటి చేంజ్ వల్ల కొంత తెల్లబడిన మాట వాస్తవం కొంతనేనా. దానికి కారణం కూడా నేను పుట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా నాకు తెలివి వచ్చినప్పటి నుంచి తల స్నానం తప్ప ఇంకోటి చేయలేదు. తల మీద కాకుండా స్నానం నేను ఏ రోజు చేయలేదు. నెంబర్ 1 డిఫరెంట్ వాటర్స్. తర్వాత నేను వెళ్ళేటప్పుడు ఎక్కడైనా పని ఉంటే పోతుంటే కూడా ఇక్కడ నుంచి బట్టలు పెట్టుకొని పోతా, మధ్యలో ఎక్కడ బోర్ ఉంటే అక్కడ స్నానం చేస్తా, సూర్యునికి నమస్కారం చేసుకుంటూ వెళ్ళిపోతా. సో ఆ డిఫరెంట్ వాటర్ వల్ల కొంత 65-67కి కూడా తెల్లగా అయ్యిండొచ్చు. ఏ కంపెనీ హెయిర్ డ్రై వాడుతున్నారు ఏం లేదండి, వాడికి మంగళూరుతో పోతే వాడు వేస్తాడు అంతేనా. వాడు వేసేదంతా కూడా నెల లోపల పొయ్యేదే వేస్తాడు తప్ప వాడు ఉండేది మంచిదే ఏం వేయడు కదా. కాకపోతే వాడి బిజినెస్ ఎట్లా నడుస్తుంది అంతే. 15 నెలలకు ఒకసారి పోయేది వేస్తే ఇంకా బాగా బిజినెస్ నడుస్తుంది. వారానికి ఎన్నిసార్లు వేస్తారు ఏంటి? వారానికి నేను ఎప్పుడైనా 1.5 మంత్కి తక్కువ ఎప్పుడైనా. నెలన్నర వస్తుంది ఒకసారి రంగు వేస్తే? లేదు, నేను వస్తుందంటే ఇంకా నేను నాకు అంత పోయలేదు. ఇగో ఈ సైడ్కి సబ్బు తగిలిన కంటే ఎక్కువ పోతుంది. జుట్టు మాత్రం బాగుంది, జుట్టు బాగుంది. ఒరిజినల్ ఇక తెల్లగా అవుతుంది. మీసాలు కొంచెం బాగా తెల్లగా అవుతాయి. మీసాలు దాదాపు 40%. రంగు ఎక్కువకుండా న్యాచురల్గా ఉండొచ్చు కదా, ఏ గ్లామర్ మెయింటైన్ చేయాలని అట్లనే ఏం లేదు, వేసుకుంటాం అంతే. పెద్ద దృష్టి పెట్టాను నేను శరీరం మీద, నాకు న్యాచురల్గానే దృష్టి పెట్టినప్పుడు రంగు వేసుకోవడం అవసరం అంటారా? వేసుకుంటాం కొంతమంది కోసం, తప్ప ఇంట్లో భార్య వేసుకోవాలని అనుకోండి, తప్పదు కదా. ఇంకా మేడం ఏమనరా, ఈ వయసులో నీకు అవసరమా రంగులు? ఈ వయసులో నీకు అవసరమైన మేడమే ఉంది నాకు. ఈ వయసులో నీకు అవసరం అనే మేడం అంటారా? ఖచ్చితంగా వేసుకోవాలి, వేసుకోమని అంటారా? నేను వద్దనైనది. మేడం వేసుకుంటారా? అది మేడంకి ఇప్పటికి ఇంకా అవసరం, మళ్ళీ ఇంకా పర్లేదు, ఎప్పుడో ఒకసారి 6 నెలలకు ఒకసారి వేస్తాను. అదృష్టం. ఓకే, చివరిగా నాకంటే దాదాపు 9 ఏళ్ళు చిన్నదాన్ని. 9 years చిన్నవారా? 67 అంటే ఐ థింక్ ఆవిడకి 58, 59 అలా ఉండొచ్చు. 9 ఏళ్ళు చిన్నది నాకు. 9 ఏళ్ళు చిన్న. నేను ఇప్పుడే 60 ఏళ్ళు పడ్డా మన ఆగస్టులో. ఓకే, అంతేనా? 9 ఏళ్ళు ఇంకా వచ్చి ఉంటుంది ఆవిడకు. అంటే మీకు 67 అన్నారు కదా? 66 నుంచి 67 67కి వచ్చారు. మేడం ఇంకా 58 అలా ఉంటారు అంతేనా? మేడం కూడా ఇంకా రంగులు వేసుకునే రోజులు దగ్గరలో వచ్చేసాయి. ఇంకా ఎప్పుడైనా వేసుకుంటుంది. ఫంక్షన్స్ పోయేటప్పుడు ఒక 5-6 నెలలకు ఒకసారి ఎక్కడైనా తెల్లగా చేసుకుంటాను. ఇక నేనంటే రోజు తలస్నానమే, తలస్నానం చేయకుండా చేసే రోజు ఉండదు. ఆయిల్ ఎప్పుడు పెట్టను, ఆయిల్ ఎప్పుడూ పెట్టను. దేవుడిని మొక్కుతారు పొద్దున్నే? స్నానం చేయగానే చక్కగా దేవునింట్లోకి పోతే పోవాలా, మధ్యలో అడ్డం వచ్చి తగిలే కూర్చుండి ఇంక మర్చిపోతారు. అంతేనా? ఎందుకు అది? ఎంత తగలడం వల్ల? సెంటిమెంట్ నాకు. సెంటిమెంట్ అది బాత్రూంలో నుంచి చక్కగా అడగూడ కట్టుకొని చుట్టుకొని పోవాలంతే. చక్కగా సూర్య నమస్కారం చేయాలా. అంటే మీరు వస్తున్నారని భయపడతారు, అందరూ తప్పుకుంటారు కదా, వద్దు తగిలితే మళ్ళీ అదే తగిలితే పక్క. ఆ ఇంట్లో నాకు అలవాటు అయిపోతుంది కదా, తెలుసు కదా పిల్లలకి, అందరికి పని పిల్లలకి కానీ మా పిల్లలకి కానీ తెలుసు. నా మనవాడు కూడా అంతే, చక్కగా దిగిరాగానే వాడు స్నానం చేయకుండా చక్కగా సూర్యుకి నమస్కారం పెట్టి వస్తాడు. ఆటోమేటిక్ వచ్చింది ఆడికి, భక్తి అంతే నేర్పిస్తున్నారు అనమాట. మళ్ళీ ఆటోమేటిక్ వచ్చింది, ఇంట్లో వస్తుంది ట్రెడిషనల్గా కొంత. మేడంతో ఎక్కడైనా విదేశీ పర్యటన చాలా తిరిగాం. ఏ కంట్రీలు తిరిగారు? అమెరికా 2 సార్లు పోయినా నేను. మేడం ఒక 10 సార్లు పోయింటుంది. చెల్లెళ్ళు 2 ఆడ ఉన్నారు కదా, పోయింటుంది. మేము ఇక సింగపూర్ కానీ, హాంకాంగ్ కానీ, కొరియా కానీ, చైనా కానీ, సౌత్ ఆఫ్రికా, ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు కూడా తిరిగి వచ్చాం. ఏ కంట్రీ బాగా ఇష్టపడ్డారు మీరు? నాకు ఆ కంట్రీల మీద ఇష్టం ఉండదండి. ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ దట్. నేను అమెరికా పోయినా అగ్రికల్చర్ ఎక్కడ ఉందని చూస్తాను. మేడం మొత్తుకునేది, అమెరికా పోయినా అగ్రికల్చర్ ఎట్లా జరుగుతుంది ఇక్కడ అని చూసేవాడిని. కొరియా పోయినా అదే చూసా. స్టడీ టూర్స్ బాబు గారు పంపించారు కదా, 2 విడతలు 3 విడతలుగా. అప్పుడు 2 సార్లు పోయినా. తర్వాత సార్ పాకిస్తాన్ కూడా పోయినా నేను. పాకిస్తాన్ కూడా నిన్న లేదు, మొన్న 5 రోజుల కింద బార్డర్ వరకు వచ్చిన సింధులో స్నానం చేయడానికి. సింధులో స్నానం చేస్తారా? ఏంటి? మదర్ చనిపోయి 1 month అయింది కదా, కాశీకి వెళ్ళి స్నానం చేసి దర్శనం చేసుకొని ఇంకా గయాకి వెళ్ళి పెద్దలకు అన్ని మన 21st అమాస వరకు ఉండే 23 వరకు పెట్టేసి 7 నదుల్లో స్నానం చేసి వచ్చాను. అందుకేనా గొంత అంత బొంగురు పోయింది? గొంత అంతే, అన్ని నదుల్లో మునిగి అంత బొంగురు పోయింది. సరే, 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, మేడం ఒకసారి ఎమ్మెల్యే చెప్పించారు కదా. మొత్తం మీ ఆస్తులు ఎన్ని ఉన్నాయంటారు? అదే 100 కోట్లు ఏమన్నా నాకు ఉన్నది. ఇక్కడ 3 ఇళ్ళు ఉన్నాయి, 200 ఎకరాల పొలం ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయి. మహబూబ్నగర్లో ప్లాట్ ఉంది. ఎవ్రీథింగ్ ఆన్ రికార్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ అఫిడవిట్ ఆఫ్ మై ఎలక్షన్. దిస్ వన్ ఎన్నికల అఫిడవిట్లో కరెక్ట్ ఇస్తున్నారా? ఏది బినామీ లేవు నా దగ్గర. బినామీ అనే దానికి తావే లేదు.
బినామీ ఉండదు అంత ఏం లేదు. తెలుగులో మీకు నచ్చని పదం బినామీ 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 అనేది మాకు ఎక్కువ లేదండి. రాజకీయ నాయకులకు ఉంటుంది, లేదు అంటే వాడు నమ్మడు. కానీ నాకున్నది అదే, మా తాతను సంపాదించిన ఆస్తి. నా కొడుకు ఎప్పుడైనా పోతే పక్కన ఏదైనా ఎకర పొలం అంతా కొనేసుకుంటాడు. అది ఉన్నదే చేసుకోలేరు అంటే వాడు కొనేసి వస్తాడు. నేను అడుక్కుంటారు, పైసలు ఇస్తాడు. పాపానికి మీరు 20,000 ఇచ్చిన చూడండి, ఇంకో 10,000 ఫోన్ చేస్తాడు, ఇక్కడికి వచ్చాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.